హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇప్పుడైతే పొద్దున్న 9:30 టైం అవుతుంది. బండి దగ్గరికి వెళ్తున్నాను నేను. 1వ తేదీ అయితే మనం సరుకు మొత్తం అమ్మలేదు, కొద్దిగా మిగిలింది కదా, దాన్ని మరుసటి రోజు కూడా అమ్మలేదంటే దసరా పండుగ ఉంటుంది కాబట్టి యాపిల్ అయితే 4-5 రోజుల దాకా ఉంటుంది. అరటిపళ్ళు కొంచెం కాయగా ఉన్నాయి కదా, అందుకే టెన్షన్ తీసుకోలేదు. 3వ రోజుకైతే అరటిపళ్ళు పూర్తిగా పండు అయిపోయాయండి, కొంచెమే మిగిలినింది, మధ్యాహ్నానికల్లా అయిపోయింది. యాపిల్ కూడా 3 గంటలకు ఖాళీ అయ్యింది. ఈ డ్రాగన్ ఫ్రూట్ వచ్చేసి మార్కెట్ లోది కాదు, రైతు దగ్గర తీసుకుంది ఒక బాక్స్. కేజీ 60 రూపాయలు ఇచ్చారంటే ఆరెంజ్ పప్పాయ అయితే అసలు మనం బండి మీద పెట్టలేదు, ఎందుకంటే 5వ రోజు 6వ రోజు అవుతుంది ఆ ఆరెంజ్ తీసుకొచ్చి, అందుకనే బండి మీద వేసుకోలేదు. ఈ రోజు తెలిసిన వాళ్ళకి ఫ్రీగా అయితే ఇచ్చేసాం, కొంచెమే ఉన్నాయి కదా అని. పప్పాయ ఆరెంజ్ రెండు కూడా. పప్పాయ అయితే 1.5 కేజీ ఒక కస్టమర్ కి డోర్ డెలివరీ ఇవ్వాల్సి వచ్చింది. నేను ఇంటికి వెళ్తున్నానండి ఇవ్వడానికి. మనకైతే రెగ్యులర్ కస్టమర్ వాళ్ళు, తప్పదంటే ఒక్కొక్కసారి డోర్ డెలివరీ కూడా ఇవ్వాలి. అందరికైనా కాదు, దగ్గర ఉన్న వాళ్ళకైతే ఇస్తాం, దూరం ఉన్న వాళ్ళకైతే కుదరదు అన్నట్టు. ఈ రోజు యాపిల్ అరటిపళ్ళు అమ్మడం వల్ల మనకు వచ్చిన లాభం అయితే 820 రూపాయలండి. అవి రెండు మధ్యాహ్నానికి అయిపోవడం వల్ల లెక్క తెలిసిందండి. డ్రాగన్ ఫ్రూట్ లో అయితే ఇంకా లెక్క తెలియలేదు. మనం కస్టమర్ ఇంటికి దగ్గరలో అయితే ఉన్నామండి. మరి వెళ్తాను. మరి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.